వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే సీట్ల కేటాయింపులో మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ తాజాగా నెల్లూరు జిల్లాపై ఫోకస్ చేసింది. అభ్యర్థుల మార్పులో భాగంగా గూడూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి ప్రసాదరావును పక్కన పెట్టి శాసన మండలి సభ్యులు మెరిగ మురళిని ఇన్ఛార్జిగా నియమించింది. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఏమి హామీ ఇచ్చారంటే ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్టు విశ్లేషణ సమాచారం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే గూడూరు నియోజకవర్గానికి వైసీపీ తరపున ఈరోజు పేరు డిక్లేర్ చేశారు మేరిగ మురళి. ఈయన నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన స్థానికుడు. అయితే గూడూరు రిజర్వేషన్ అది ఎస్సీ రిజర్వేషన్ కనుక మేరిగ మురళి ఎస్సీ కనుక ఆయన రాపూర్లో నివసించేవాడు. ప్రస్తుతం గూడూరులో నివసిస్తున్నాడు. ఆయన మొదటి నుంచి కూడా వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా మేకపాటి కుటుంబానికి ఆయన విధేయుడిగా ఉన్నాడు. మేకపాటి కుటుంబానికి ఆయన నమ్మిన బంటు. ఈ నేపథ్యంలోనే మేకపాటి వాళ్ళతో కూడా ఆయన వైసీపీ నడుస్తూ వచ్చాడు. 2014లో వైసీపీ తరపున గట్టిగా ప్రయత్నం చేశాడు టికెట్కి. ఏదైతే 2014లో టికెట్కి ప్రయత్నం చేశాడు, ఆ సందర్భంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం గూడూరు పాసం సునీల్ కుమార్కి వైసీపీ టికెట్ ఇవ్వడంతో 2014లో ఆయన ఆశలు అడియాసలని చెప్పుకోవచ్చు. అయితే 2014లో వైసీపీ తరపున గెలిచిన ఒక పాసం సునీల్ కుమార్ ఎమ్మెల్యే గట్టిగా సంవత్సరం తర్వాత ఆయన టీడీపీ పార్టీలో మారడం జరిగింది. ఆ సందర్భంలో వెంటనే మళ్ళీ మేరీ మురళిని రంగంలో దించి జిల్లా అధ్యక్షుడు చేశారు. ఆయన వైసీపీ తరపున జిల్లా అధ్యక్షుడు చేశారు. గూడూరు ఇన్ఛార్జిగా కూడా సమన్వయకర్తగా చేశాడు. ఈ నేపథ్యంలో చేస్తూ ఇటీవల కాలంలో ప్రస్తుతం ఆయన శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శాసన మండలి ఎమ్మెల్సీగా ఆయన ఖరారు చేసి ఆయన ప్రస్తుతం శాసన మండలిలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పుడు ఈ బేరే చేసుకున్న ఈ సర్వేలు అన్ని తీసుకున్న వైసీపీ అధిష్టానం నూతనంగా నిన్న గూడూరు సమన్వయకర్తగా, గూడూరు ఇన్ఛార్జిగా, గూడూరు ఎమ్మెల్యే టికెట్గా ఆయన డిక్లేర్ చేసినట్టు కూడా నిన్న పేరు ఇచ్చారు. అయితే ఇప్పటికే కూడా దీంట్లో ఇంకా కొన్ని గుసగుసలు జరుగుతున్నాయి. కేవలం మేరగ మురళి గూడూరు ఇన్ఛార్జిగా ఇచ్చారు, పూర్తిగా టికెట్ కన్ఫామ్ కాలేదని కూడా కొన్ని గుసగుసలు జరుగుతున్నాయి. ఏదేమైనా వైసీపీ ప్రభుత్వం ఏదైతే లిస్ట్ ఫైనల్ చేసిందో దీని ప్రకారం గూడూరు సంబంధించిన నియోజకవర్గం తరపున వైసీపీ అభ్యర్థిగా 2024 సంవత్సరంలో రానున్న ఎన్నికల్లో మేరిగ మురళి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున కండక్ట్ చేస్తానని చెప్పి కూడా ప్రచారం జోరుగా జరుగుతుంది. గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేరిగ మురళికి సపోర్ట్ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు స్పష్టంగా వెళ్ళినాయి. అయితే వెలగపూడి వరప్రసాదరావు సిట్టింగ్ ఎమ్మెల్యే పక్కన పెట్టడంతో ఆయన ముందున్న ఆ అసహనం, ఆయన మీదున్న విధేయత, ఆయన మీదున్న వ్యతిరేకత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది. దీన్ని పూడ్చి 2024లో జరగని ఎన్నికల్లో కూడా వైసీపీ గూడూరు నియోజకవర్గాన్ని అది కైసం చేసుకునే విధంగా కూడా పావులుగా జరుగుతుంది. అయితే ఇటు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకి టికెట్ కూడా టీడీపీ కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీకి సంబంధించి అయితే పూర్తిగా మనకు పూర్తి సమాచారం మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇస్తామని పక్కన పెట్టి ఇప్పుడు మేరిగ మురళిని బరిలో దించారు. ఇది గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి సమాచారం. రానున్న ప్రతిరోజు కూడా ఈ వారానికి ఒకసారి కూడా 2 రోజులకు ఒకసారి కావచ్చు, 4 రోజులకు ఒకసారి కావచ్చు, ఎప్పటికప్పుడు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి సమాచారం మీ ముందు పెట్టే ప్రయత్నం 60 చేస్తుంది. ఓటు